రేవంత్ రెడ్డికి ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదని దుయ్యపట్టారు మాజీ మంత్రి జోగు రామన్న. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చనాక కోరట ప్రాజెక్టు ట్రయల్ రన్ కు రావడం సిగ్గుమాలిన చర్యని అన్నారు. జిల్లా రైతాంగానికి 50,000 ఎకరాలకు నీరు అందించాలనే సంకల్పంతో కేసీఆర్ పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారని తెలిపారు. రైతులకు నీరందించాలనే సంకల్పంతో కృషి చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం 1 ఎకరాకు కూడా నీరు అందించలేకపోయిందని పేర్కొన్నారు. అర్ధరాత్రి నుంచే పోలీసులు ముందస్తులు అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని అన్నారు జోగి రామన్న. ప్రజాస్వామ్యబద్ధంగా రేవంత్ రెడ్డి గారి యొక్క కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటామని చెప్పి పోలీసుల అతి ఉత్సాహంతో ఇలా నిన్న అర్ధరాత్రే హౌస్ అరెస్ట్ చేయడం, ప్రజాపాలన పేరుతోటి ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే వచ్చి నీళ్లు విడుదల చేస్తానని చెప్పి బటన్ నొక్కేందుకు వస్తున్నావో, మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా గదే స్టేజ్లో ఉన్నాయి. అప్పుడు కూడా పనులు, అది బ్యారేజ్ అయినా, అది పంప్ హౌస్ అయినా, అది మెయిన్ కెనాల్ అయినా, డిస్ట్రిబ్యూటర్స్ అయినా మేము కట్టినయే ఉన్నాయి. నువ్వు 2 ఏళ్లలో 1 నయా పైసా ఇవ్వలేదు. పొలాలకు నీళ్లు రానటువంటి బటన్ నొక్కి ఎవరిని మోసం చేయడానికి వస్తున్నావు?